ఇంట్లో దోసపిండి ఉంటే చాలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో పిల్లలు ఇష్టంగా తినేలాగా చేసుకోవచ్చు. ఈరోజు నేను దోసపిండితోటి గుంత పొంగనాలు చేస్తున్నానండి. దానికోసం నేను ఒక క్యారెట్, కొద్దిగా అల్లంని చిన్న చిన్నగా తురిమి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో తగినంత దోసపిండి వేస్తున్నాను. పెద్దవాళ్ళు తినే పని అయితే కొద్దిగా మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. దాంతోపాటుగా కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కరివేపాకు, ఇంకా కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు వేసుకుంటే మాత్రం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి తినేటప్పుడు కొంచెం గట్టి తగలకుండా ఉంటుంది. ఈ గుంత పొంగనాల్ని ఐరన్ ప్యాన్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్. నేను నా కుక్వేర్ అన్నీ మార్చేసాను, కానీ ఇది ఒక్కటి మాత్రమే నాన్ స్టిక్ నా దగ్గర మిగిలిపోయింది. దీన్ని కూడా త్వరలో మార్చాలి. ఇంకెప్పుడో ఒకసారే కదా వాడుతున్నాను అన్నట్లుగా అడ్జస్ట్ అయిపోతున్నాను. కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని అది కాస్త వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకొని, ఇక్కడ పిల్లలకి ఇంకొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషన్ యాడ్ చేయడం కోసం, అలాగే చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం కొద్దిగా నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులు కాస్త చిటపటమంటాయి కాబట్టి సిమ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత దీంట్లో నేను మనం తయారు చేసి పెట్టుకున్న పిండి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి లిడ్ క్లోజ్ చేసి కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోపు నేను చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. త్వరగానే కుక్ అయిపోతాయండి ఇవి. లోపల పచ్చిదనం లేకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. అవి కాస్త లైట్గా బ్రౌనిష్ అయి ఉంటాయి. అప్పుడు ఇటు సైడ్ టర్న్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టకుండా కుక్ చేసుకుంటాను ఇంకొక 2-3 మినిట్స్ అంతే. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ పొంగనాలు రెడీ అయిపోయాయండి. ఇలా చేసి పెట్టామనుకోండి, రోజు దోశైనా ఇడ్లీ అయినా అని క్వశ్చన్స్ చేయకుండా చక్కగా తినేస్తారు. మనకు తెలుసు కదా దోసపిండి ఎంత హెల్దీనో, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే గుడ్ ఫర్ గట్, అండ్ మనం తిన్నప్పుడు హెవీగా లేకుండా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టామనుకోండి, పిల్లలు చక్కగా తినేస్తారు. వాళ్ళు హ్యాపీగా తింటే మనం హ్యాపీనే. మరిన్ని ఇలాంటి మంచి రెసిపీస్ కోసం స్టే ట్యూన్డ్. బాయ్.